తెలంగాణలో పొలిటికల్ సిచ్యుయేషన్ మారబోతోందా? పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీల బలాబలాలు మారిన నేపథ్యంలో నేతల మైండ్ సెట్ కూడా మారిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆడుతున్న గేమ్ ఏంటి? మరోసారి చేరికలకు ప్లాన్ చేసిందా? ఆ వ్యూహం వెనకున్న రీజన్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ చేరికలపై ఫోకస్ చేసింది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సుస్థిరతను మరింత పటిష్టం చేయడంపై దృష్టి పెట్టింది. 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. పైగా ఓట్ల శాతం కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా పడిపోయింది. దీంతో బీఆర్ఎస్ బలహీనమైపోయిందనే ప్రచారం ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేని బీజేపీలోకి లాగాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతకు ముందే వారిని తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ బిగ్ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకొని పార్టీతో పాటు ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే గులాబీ దళంలోని 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టుకు చేరారు. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ 2.0లో భాగంగా మరికొంతమంది చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్లోని 3 ఎమ్మెల్యేలతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని గాంధీ భవన్ వర్గాల టాక్. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సుముఖత వ్యక్తం చేయగా మరో 3 ఎమ్మెల్యేలు కూడా టచ్లోకి వచ్చారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని బీఆర్ఎస్కు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఒకరు కాంగ్రెస్లో చేరేందుకు ఓకే చెప్పారట. ఇక మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్కు చెందిన 4 ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నారని టాక్. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. బీఆర్ఎస్లోని ఎమ్మెల్యేలు చాలా మంది టచ్లోకి రావడంతో చేరికల తేదీని ఫిక్స్ చేయాలని చూస్తున్నారట హస్తం నేతలు. ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలపై కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. మెజారిటీ ఎమ్మెల్సీలు తమకు నెక్స్ట్ టర్మ్ రెన్యువల్ చేస్తే పార్టీ మారతామని చెప్తున్నారట. అయితే పార్టీ పాలసీ ప్రకారం ముందే హామీ ఇవ్వలేమని, జాయిన్ అయిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని హస్తం ముఖ్య నేతలు హామీ ఇస్తున్నారు. ఎమ్మెల్సీలను కూడా చేర్చుకుని పెద్దల సభను కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని కూడా కాంగ్రెస్ చూస్తోంది. తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కీలక బిల్లులకు ఎలాంటి ఆటంకం ఉండదని భావిస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారం 10 రోజుల్లో ముహూర్తం ఫిక్స్ కానుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉండనున్న నేపథ్యంలో ఈ తతంగం మొత్తం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న కసరత్తు ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.